ఆ మనస్సాక్షిలో ఉన్న పాప భారం ఎట్లా పోతుంది అని అంటే, ఆ మనస్సాక్షి కడగబడాలి, ఆ నింద తుడిచివేయబడాలి. నువ్వు రక్షింపబడక ముందు ఏం జరుగుతుందంటే, నీ మనస్సాక్షిలో ఆ నింద ఉంటుంది, నువ్వు పాపివి అనే నింద ఉంటుంది. లేదా నువ్వు పాపివి అనే నింద లేకపోయినా, నువ్వు తప్పు చేసినప్పుడు నీలో అపరాధ భారం ఉంటుంది. ఇది నీ లోపలుండి నేను తొలి చేస్తూ ఉంటుంది. నువ్వు రక్షింపబడక పూర్వము నీ మనస్సాక్షి నీలో ఉండి ఆ పాప నిందను నీలో పెట్టి పాప భారాన్ని నువ్వు మోసేటట్లుగా చేస్తున్నావు. మనము పాప భారము అని మాట్లాడతాం. పాప భారం దేన్ని బట్టి వచ్చిందా? పాప భారం మనస్సాక్షిని బట్టి. ఆ మనస్సాక్షిలో ఉన్న పాప భారం ఎట్లా పోతుంది అని అంటే, ఆ మనస్సాక్షి కడగబడాలి, ఆ నింద తుడిచివేయబడాలి, ఆ మనస్సాక్షికి ఏర్పడిన మలినం తొలగించబడాలి. మనస్సాక్షి యొక్క మలినాన్ని ఎవరు తీసేయగలుగుతారు? ఏ డాక్టర్ తీసేయగలుగుతాడు?